మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ అందం మరింత పెరగాలని ఎన్నో సారీలు సెర్చ్ చేస్తే చివరికి ఇదిగో ఈ చీర నాకు దొరికింది. చూడు, చాలా బాగుందండి. ఇంకా దాన్ని ఎంతసేపు చూస్తావు? ఇది కట్టుకొని తొందరగా రా, నిన్ను ఈ చీరలో చూడాలని నాకుంది. అదేంటండి, కొత్త చీర ఇప్పుడెందుకు? ఇంకోసారి కట్టుకుంటానులే. ఏంటే కట్టుకున్నవాడు చీర తీసుకొచ్చిస్తే వెంటనే కట్టుకుని ఎదురు రావాలి కాని ఇంకోసారి మరోసారి అని బీరువాలో దాచుకుంటావా? అయినా చీరలు బీరువాలో పెట్టుకుంటే పిల్లలు పెట్టవమ్మా. నువ్వు అందంగా ఉండాలని వాడెంతో వెతికి మరీ తీసుకొచ్చాడు. మరి అది కట్టుకుంటేను కదా వాడి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు సూపర్ బామ్మ. నా మనసులో ఏముందో నువ్వు అదే చెప్పావు. ఒరే, నీవన్నీ మీ తాత లక్షణాలే కదా. నువ్వు ఎలా ఆలోచిస్తావో నేను ఆ మాత్రం ఊహించలేనా? అది కాదండి, ఇప్పుడు కొత్త చీర ఎందుకు? ఏ పండక్కో పూజకో కట్టుకోవచ్చు కదా. సగటు తెలుగింటి ఇల్లాలి అనిపించుకున్నావే. ప్రతిదీ దాచుకుందామన్న ఆలోచన మానేసి ఇప్పటికైనా మొగుడు తీసుకొచ్చింది కట్టుకుందామని ఆలోచించు. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు బాను. వెళ్ళమ్మా. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు. ఏంట్రా ఒకరినొకరు బాగానే చూసుకుంటున్నారు? నా రెండు కన్నులా కొత్త చీర నీకు బాగానే నప్పింది గాని మా వీధి వీధంతా తల్లో పూలే తక్కువయ్యాయే. మరింకేం బామ్మ, నువ్వే పూలు పెట్టు. నేను నీకెందుకు పువ్వులు పెడతానే? అయినా నిన్ను కట్టుకున్నవాడు ఉన్నాడు కదా, వాణ్ణి అడుగు. ఆయన గారి చీరతో పాటు పువ్వులు కూడా తీసుకొచ్చి జేబులో పెట్టుకున్నాడు. ఏరా మనవడా, ఇంకా ఎందుకు ఆలస్యం? దాచుకున్న పువ్వులు తీసి మీ ఆవిడ జల్లో పెట్టు. అన్నీ నీకు ఎలా తెలిసిపోతాయి బామ్మ? పొయ్యి మీద పెట్టిన మూకుడు మాడకుండా ఉంటుందా? పెళ్ళైన మగాడు పూలు తేకుండా ఉంటాడా? అందరూ ఒకటే గాని నా గురించి ఆలోచించడం మానేసి నువ్వు మీ ఆవిడ జడలో పువ్వులు పెట్టు. ఇటీ పెట్టు. గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. నిజంగా ఈ రోజు కోసమే నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. నీకు దూరంగా ఉండాలని కానీ ఉండగలనని కానీ నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వెప్పుడూ నాతోనే ఉండాలి, నేనెప్పుడూ నీ చెయ్యి పట్టుకునే ఉండాలి. ఇలా మన బంధం ఎప్పటికీ బలంగానే ఉండాలి. అన్నయ్య నిన్నటి వరకు నీలిముకు తన మనసులో స్థానం లేదని చెప్పాడని మనకు చెప్పింది. మరిప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? చెప్పాను కదే, తేనె ఉన్న చోటికి తుమ్మిద ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వాడు భానుని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు, కానీ అదిప్పుడు లేదు కదా. పాపం అంతలా ప్రేమించేదానికి
వాడు అన్యాయం చేస్తాడా చెప్పు? ఒక 2 రోజులు మనసులో బాధపడ్డాడు, ఈ రోజు మనసు మార్చుకున్నాడు. ఏదైతేనే వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. మనం వెళదాం పదా. ఉండు. అమ్మయ్యా, పద పద. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడటం లేదేంటి? ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు నోట్లోంచి మాట కూడా రావటం లేదు. అసలు నీ మనసులో నాకు ఇంత స్థానం వస్తుందని, నా జీవితం ఇలా మారుతుందని నేనసలు కలలో కూడా ఊహించుకోలేకపోయాను. నా ఊహకి అందంగా ఉన్నప్పుడు నా ఊపిరి ఆగిపోయినా పర్వాలేదనిపిస్తోంది. నాకంత ఆనందంగా ఉంది. అందుకే ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియటం లేదు. అదేంటి బాను అలా మాట్లాడుతున్నావు? నేనే నీ ఊపిరి అయినప్పుడు ఆ ఊపిరి ఎందుకు ఆగిపోతుంది? కార్తీక్, నేను బానుని కాదు, నీలిమని. ఏంటి నీలిమ ఇది? నువ్వేంటి ఇలా చేస్తున్నావు? అదేంటి కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? నువ్వే నన్ను నీ దగ్గరికి తీసుకున్నావు, నువ్వే నాతో మాట కలిపావు, నువ్వే నేను నీ ప్రాణమని కూడా అన్నావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను ఇలా చూసేసరికి నువ్వు నాకు నీలిమలా కనిపించలేదు. నువ్వు నా మనసులో ఉన్న భానులా కనిపించావు. నా భాను నా కోసం వచ్చేసిందేమోనని నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను. నేను భానుని ఊహించుకున్నాను. భాను ప్లేస్లో నేను ఎప్పటికీ ఊహించుకోలేనని నీకెన్నోసార్లు చెప్పాను కదా. అది కాదు కార్తీక్, అసలు ఇది భాను చీర. ఈ చీర నేను భాను కోసం కొన్నాను. నువ్వెందుకు కట్టుకున్నావు? కార్తీక్, నీ కంటికి నేను భానులాగా కనిపించాలని, భాను ఉన్నప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉండేవాడివో నీకు ఆ సంతోషాన్ని చూపించాలని కట్టుకున్నాను. ఇందులో మరో ఉద్దేశమేమీ లేదు. మనసులో తెలియని వేదనతో బాధపడుతున్న నీకు కాస్త ఉపశమనం ఇవ్వాలి అంటే ఈ చీరలో నేను నీకు ఎదురొస్తే బాగుంటానని అందరూ అనుకున్నారు. అందుకే కట్టుకున్నాను. అనుకున్నట్టుగానే భానుని నేను గుర్తు చేశాను కదా. చూడు నీలిమా, నేను భానుని మర్చిపోలేదు. నా గుండెల్లో ఆరాధిస్తున్నాను. నువ్వు తనలా నాకు కనిపిస్తే నా భాను నా దగ్గరకు వచ్చింది అనుకుంటాను. కానీ నువ్వే అని తెలిసినప్పుడు నా భాను ఇంకెప్పటికీ నాతో ఉండదు అన్న బాధ నాకు మరింత పెరుగుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఈ చీర కట్టుకోవడం వల్ల నాకు భానుని గుర్తు చేసిన దానివి అవ్వలేదు, నన్ను మరింత బాధ పెట్టిన దానివయ్యావు. ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. భానుకి సంబంధించిన ఏ వస్తువులు నువ్వు ముట్టుకోవద్దు. సక్సెస్ అయింది. ఎరా, ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఒరే ఒరే, అదేంటి బామ్మ, ఇంతవరకు మనం అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? అదే నాకు అర్థం కావడం లేదే. అది అందంగా ముస్తాబై వీడి కంటికి కనిపిస్తే వీళ్ళిద్దరూ కలుస్తారని నేను ఊహించాను. కానీ వీడేంటి గదిలో నుంచి అంత చిరాగ్గా బయటకొచ్చాడు? బామ్మ, అర్థం కాలేదా? మనం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. భగవంతుడా, వీళ్ళిద్దరినీ ఎలా దగ్గర చెయ్యాలో దేవుడా, ఏమీ అర్థం కావడం లేదు.